జగన్కి హిందూ మతం మీద కానీ వాళ్ళ మతం మీద కానీ మతం అనే దాని మీద అపరిమితమైనటువంటి భక్తి అండి. మా హిందూ మతంలో కూడా చేయలేనంత గొప్పగా అతను తిరుపతి దేవుళ్ళకి వస్తానికి వస్త్రాలు ఇచ్చాడు, పట్టు వస్త్రాలు ఇచ్చాడు. ఆయన మన హిందూ దేవాలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత నిష్టగా వెళ్ళేవాడండి. ఆయన్ని చూసి నేర్చుకోరా ఎదవను. హిందువులు పుస్తగానే సరిపోదు, ఆ ఆచారాలు అలవాటు చేసుకో. చంద్రబాబు, నువ్వు చెప్పులతో ఎంతమంది దగ్గరికి వెళ్తున్నావు? కనీసం తిరుపతి దేవస్థానంలో కూడా నువ్వు చెప్పులతో తిరిగి సాక్ష్యాలు ఉన్నాయి. పుష్కరాలప్పుడు హారతులు 12 సంవత్సరాలకు వచ్చే ఒక పుష్కరం, ఆ హారతులప్పుడు చెప్పులు వేసుకున్నావు. గంగా భవాని నదులు ప్రారంభోత్సవం, లక్షల మంది బతికే వాళ్ళు ప్రారంభోత్సవాలు అంటే ఎంత ఉత్తమంగా ఉంటాయి. చెప్పులు వేసుకున్న గంగా నదిలో దిగేవాడు, గోదావరి నదిలో దిగేవాడు, శారదా నదిలో దిగేవాడు చెప్పులు వేసుకొని. నీ అంత పాప ఎవడన్నా ఉన్నాడు రా? నక్సలైట్లు ఎందుకు తప్పపోయారు? నువ్వు ఎందుకు బతికేవనుకుంటున్నావు? నువ్వు ప్రజల కోసం కాదు, పాపి చిరాయు. ఈ మాట నువ్వు నేను చెప్పింది కాదు, పూర్వీకులు ఎప్పుడో 10 తరాలతో ముందు చెప్పారు. ఎవడు చిరాయువు? పాపి చిరాయు.